పిల్లల లంచ్ బాక్స్లకి రాగి చపాతీ ఎగ్ కర్రీ చేశాను. చాలా టేస్ట్గా ఉంది, హెల్త్కి కూడా చాలా మంచిది. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా ఆయిల్ కానీ గీ కానీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోగా ఎగ్ కర్రీ కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ, తెల్లగడ్డ, టొమాటో, జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి పసుపు, గరం మసాలా, కారం, ధనియాల పొడి వేసి ఒకసారి వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ను కూడా వేసేసి ఒకసారి బాగా వేయించుకొని ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ ను వేసేసి బాగా మిక్స్ చేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని ఫైనల్ గా కస్తూరి మెంతి కూడా నలిపి వేసేసుకున్నామంటే ఎంతో టేస్ట్ గా ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రాగి పిండిని కొద్దిగా చిన్న ఉండలుగా తీసుకొని ఇలాగ చపాతీ లాగా రుద్దుకొని గీ వేసుకొని కాల్చుకున్నామంటే ఆఫ్టర్నూన్ వరకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బాయ్.